బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇరాన్ అమెరికా యుద్ధంపై ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు ఇరాన్ ఓడిపోయింది, మేము గెలిచాం, కానీ పూర్తిగా గెలవలేదు అంటూ ఇటు ట్రంప్ కామెంట్ చేశారు. తర్వాత యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. ఇటు ఖమేనీ కొడుకు ఒకవేళ తను ఓవర్గా రియాక్ట్ అయినా, ఓవర్ యాక్షన్ చేసిన యుద్ధం పెద్దది అవుతుంది. ఇటు ఖమేనీ కొడుకు రాగానే ఇటు చమురు ధరలు పెంచాడు. ఇలానే చమురు విషయంలో ఇబ్బందులు పెడితే యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. ఇప్పటిదాకా ఇరాన్ పైన ఎంత దాడి చేశామో అంతకు 20 రెట్లు ఎక్కువగా దాడి చేస్తామంటూ ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇటు ఇరాన్ను ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తాము, ఇటు ప్రపంచమంతా ఇరాన్ని మర్చిపోయేలా చేస్తాము, ఆ పేరుని గుర్తు ఉంచుకునే అవకాశమే ఇవ్వము అంటూ ఇటు ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇటు ట్రంప్ ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట, 2 మాటలు మాట్లాడాడు. ఎలా అంటున్నారా? ఇటు ఉదయం చాలా క్లియర్గా ట్రంప్ ఇరాన్తో వార్ అనేది ఒక షార్ట్ ఎక్స్కర్షన్ లాంటిది, చిన్న ఎక్స్కర్షన్కి మిడిల్ ఈస్ట్కి వెళ్ళి వచ్చాము అంటూ మొదటగా చెప్పే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత లేదు, ఇంకా యుద్ధం కొనసాగుతుంది, ఒక 4-5 వారాలు కొనసాగుతుంది. ఒకవేళ ఇటు మొస్తబా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ కనుక ఓవర్గా రియాక్ట్ అయినా ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేసి ఇటు ఆయిల్ రిజర్వ్స్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అంటే ఖచ్చితంగా ఇటు ఇరాన్ మీద దాడి చేస్తాం. ఎలా దాడి చేస్తాం? 20 రెట్లు. ఇప్పటిదాకా ఇరాన్పై ఎలా దాడి చేస్తామో దానికి 20 రెట్లు దాడి చేస్తాం, 20 టైమ్స్ హార్డర్. ట్రంప్ ఇటు తన సోషల్ మీడియా మాధ్యమంలో దీనికి సంబంధించి ఒక పోస్ట్ని ఉదయమేమో ఒక చిన్న షార్ట్ ఎక్స్కర్షన్కి వెళ్ళొచ్చాము అని అన్నాడు. అంటే ఒక చిన్న యుద్ధం అయిపోయింది, ముగిసిపోయింది ఆల్మోస్ట్ అన్న విధంగా మాట్లాడాడు. సాయంత్రం అవ్వగానే ఇటు సోషల్ మీడియాలో మరొక పోస్ట్ పెట్టాడు. సాయంత్రం ఏమని పెట్టాడంటే, ఇటు ఇఫ్ ఇరాన్ డస్ ఎనీథింగ్ దట్ స్టాప్స్ ద ఫ్లో ఆఫ్ ఆయిల్ విత్ ఇన్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా ఇటు ప్రపంచం మొత్తానికి ఏదైతే ఆయిల్ డిస్ట్రిబ్యూట్ అవుతుందో, 20% ఆయిల్ డిస్ట్రిబ్యూట్ అవుతుందో, ఆ ఆయిల్కి కనుక అంతరాయం ఇటు ఇరాన్ కలిగిస్తే కనుక అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 20 టైమ్స్ హార్డర్, 20 రెట్లు ఇప్పటిదాకా ఇరాన్ మీద ఎలా అయితే మిసైల్స్తో స్ట్రైక్ చేస్తామో దానికి 20 రెట్లు స్ట్రైక్స్ చేస్తామంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే అడిషనలీ వీ విల్ టేక్ అవుట్ ఈజీలీ డిస్ట్రాయబుల్ టార్గెట్స్ దట్ విల్ మేక్ ఇట్ వర్చువల్లీ ఇంపాసిబుల్ ఫర్ ఇరాన్ టు ఎవర్ బీ బిల్ట్ బ్యాక్ యాజ్ ఎ నేషన్. సో మొత్తం మీద ఏవైతే ఈజీగా డిస్ట్రాయ్ చేసే టార్గెట్స్ అంటే ఇటు ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, ఇటు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే పవర్ ప్లాంట్స్ కావచ్చు, ఇలాంటి ఇరాన్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని నాశనం చేస్తాం. ఎంతగా నాశనం చేస్తామంటే మళ్ళీ ఒక దేశాన్ని బిల్డ్ చేసుకోలేని పరిస్థితులకు తీసుకెళ్తాం ఇరాన్ని, మళ్ళీ వాళ్ళు ఒక కంట్రీగా కొనసాగలేని సిచ్యువేషన్కి తీసుకెళ్తామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే డెత్, ఫైర్ అండ్ ఫ్యూరీ విల్ రెయిన్ అపాన్ దెమ్, బట్ ఐ హోప్ అండ్ ప్రే దట్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్. సో చావుని, అలాగే మంటలని, అలాగే ఆక్రోశాన్ని వాళ్ళపైన చూపిస్తాం. ఎంతగా చూపిస్తామంటే వాళ్ళు ఇంకెప్పటికీ ఒక దేశంగా ఉండలేని పరిస్థితులను నెలకొల్తామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే బట్ ఐ హోప్ అండ్ ప్రే దాట్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్. నేను ప్రే చేస్తున్నాను అలాంటి ఒక సిచ్యువేషన్ రావద్దు అంటూ. అలాగే దిస్ ఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టు చైనా అండ్ ఆల్ ఆఫ్ దోస్ నేషన్స్ దట్ హెవీలీ యూజ్ ద హార్మోజ్ స్ట్రైట్. హోప్ఫుల్లీ ఇట్ ఈస్ ఎ జెస్చర్ దట్ విల్ బి గ్రేట్లీ అప్రిషియేటెడ్. సో మొత్తం మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఇది చైనాకి, అలాగే ఇతర దేశాలు ఏవైతే ఇటు గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ని వినియోగపరుచుకుంటున్నాయో వాళ్ళందరికీ కూడా ఒక గిఫ్ట్ ఇది. వాళ్ళందరూ నన్ను అప్రిషియేట్ చేస్తారు అని అనుకుంటున్నాను అంటూ మొత్తానికైతే సోషల్ మీడియా మాధ్యమంలో ఇటు ట్రంప్ పెట్టుకొచ్చాడు. ఇటు వార్ గురించి ట్రంప్ ఏం మాట్లాడాడో ఒక్కసారి ఇటు ట్రంప్ మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇటు లిటిల్ ఎక్స్కర్షన్, షార్ట్ ఎక్స్కర్షన్ అంటూ మాట్లాడాడు. దాని గురించి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. But everybody said the same thing. Make sure you win. We will. We've already won in many ways, but we haven't won enough. But everybody said the same thing. Make sure you win. We will. We've already won in many ways, but we haven't won enough. But everybody said the same thing. Make sure you win. We will. అందరూ మేక్ ష్యూర్ యూ షుడ్ విన్. సో మీరు గెలిచేలానే ప్రయత్నం చేయండి అని అంటే మేము ఆల్రెడీ చాలా రకాలుగా గెలిచేసాం,
ఇంకా కొంత మాత్రమే యుద్ధంలో మిగిలి ఉంది అని మొదటగా మాట్లాడాడు. దాని తర్వాత సాయంత్రానికి లేదు ఇంకా 4-5 వారాలు ఇంకా యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ ముస్తఫా ఖమేనీ కనుక ఆయిల్ని వెళ్ళనివ్వకపోతే 20 రెట్లు ఇరాన్ పైన దాడి చేస్తామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ట్రంప్ చేసిన ఈ స్టేట్మెంట్స్ పైన ఇటు ఇరాన్ స్టేట్ మీడియా, అలాగే ఇరాన్కి సంబంధించిన ఒక స్పోక్స్ పర్సన్, రెవల్యూషనరీ గార్డ్కి సంబంధించిన ఒక స్పోక్స్ పర్సన్ అలీ మహమ్మద్ నైని, ఆయన చాలా క్లియర్గా వీటన్నిటిని ఆయన తోసిపుచ్చుతూ ఒక కామెంట్ చేశాడు. ఇరాన్ విల్ డిటర్మైన్ వెన్ ద వార్ ఎండ్స్. వార్ అయిపోయింది, వార్ ఇంకా లేదు అని పొద్దున అన్న ట్రంప్ సాయంత్రానికి లేదు, వార్ ఇంకొక 4-5 వారాలు కంటిన్యూ అవ్వబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. సో మొత్తం మీద దీనికి ఇరాన్ చాలా క్లియర్గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇరాన్ ఏం చెప్పింది అని అంటే, ఎప్పుడు వార్ ముగుస్తుంది అనేది ఇరాన్ డిసైడ్ చేస్తుంది, అమెరికా కాదు, ట్రంప్ కాదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగే వార్ ప్రస్తుతానికి ఇటు ఇరాన్కి సంబంధించిన ఆ మిలిటరీ ఆఫీషియల్ చేస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, ప్రపంచ దేశాలకి ప్రస్తుతానికి ఆయిల్ నిల్వలు నిలిచిపోయాయి. వరల్డ్లో ఉన్న ఆయిల్ ప్రైసెస్ అన్నీ, ఫ్యూయల్ ప్రైసెస్ అన్నీ ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. ఇటు అమెరికాలో కూడా ఫ్యూయల్ ప్రైసెస్ ఆకాశాన్ని అంటాయి. ఇటు ముస్తఫా ఖమేనీ, మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్న ఆ పిక్చర్లో ఉన్న వ్యక్తి ముస్తఫా ఖమేనీ, ఇటు సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ కొడుకు, రెండవ కొడుకు. ఇటు ముస్తఫా ఖమేనీ సుప్రీం లీడర్గా అయిన వెంటనే ఇటు చమురు ధర, బ్యారెల్ ధర $120కి చేరుకుంది ఒక్కసారిగా. $120 నుంచి మళ్ళీ ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ వల్ల మళ్ళీ ప్రస్తుతానికి ఇటు $90 పర్ బ్యారెల్ $90 ప్రస్తుతానికి చేరుకుంది. ఇటు ఇరానియన్ ఆఫీషియల్స్ ఏమంటున్నారు, ఇరానియన్ మిలిటరీ చాలా క్లియర్గా ప్రపంచ దేశాలు, ఇటు గల్ఫ్ దేశాల్లో ఉన్న ఫారినర్స్ అందరూ కూడా బిజినెస్ హబ్స్ నుంచి పారిపోయారు ఆల్రెడీ. అలాగే లక్షలాది మంది బాంబులు పడతాయంటూ షెల్టర్స్ని తీసుకుంటున్నారు, మిలిటరీ బేసెస్ని మేము హిట్ చేసినందుకు. సో ఒక రకంగా ఇటు మిలిటరీ బేసెస్, గవర్నమెంట్ బిల్డింగ్స్, ఆయిల్ అండ్ వాటర్ ఇన్స్టాలేషన్స్, హోటల్స్ అండ్ అట్లీస్ట్ 1 స్కూల్, వీటన్నిటినీ కూడా ఇటు గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి. వీటన్నిటి కూడా ఇటు మిసైల్స్తో స్ట్రైక్ చేయడం వల్ల ఇటు ఫారినర్స్ అందరూ ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అలాగే సేఫెస్ట్ బిజినెస్ హబ్స్ అంటే ఆయన ఇటు ఇరాన్ అఫీషియల్ చాలా క్లియర్గా గల్ఫ్ దేశాల్లో ఉన్న సిచ్యువేషన్ని, దుబాయ్ని, ఆయిల్ రిఫైనరీస్ని, అలాగే గల్ఫ్ దేశాలలో ఉన్న డీసాలినేషన్ ఫెసిలిటీస్, అంటే గల్ఫ్ దేశాలు ఉప్పు నీటిని, సముద్ర నీటిని వాళ్ళు డీసాలినేషన్ ఫెసిలిటీస్ ద్వారా ఫిల్టర్ చేసుకొని వాళ్ళు ఆ వాటర్ని మంచినీరుగా మార్చుకొని వాడుతుంటారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.